హాయ్, ఈరోజు మనం జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాం. జపాలి ఆంజనేయ స్వామి మనకి తిరుమలకి ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు కానీ ఒకవేళ బస్సులో వెళ్ళాలి అనుకుంటే తిరుమల పాప వినాశం బస్సెస్ ఉంటాయన్నమాట. ఆ బస్సెస్ ఎవ్రీ 30 మినిట్స్కి ఉంటాయి తిరుమల నుంచి. ఆ బస్సు ఎక్కేసి ఇందాక చూపించాను కదా, ఆర్చ్ లాగా ఒకటి ఉంది కదా, ఆ ఆర్చ్ దగ్గర దిగేసి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ కానీ మనం లోపలికి నడుచుకుంటూ వెళ్తే జపాలి టెంపుల్ని విజిట్ చేయొచ్చు. మెట్లు చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ లైక్ 1000 మెట్స్ ఉంటాయి. కొంచెం ఎవరైనా ఓల్డ్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్లో బాగానే ఉంటుంది, ఒక 200-300 మెట్లు వరకు. కాకపోతే ఆ తర్వాత నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ స్టిల్ మనం కానీ చూసుకుంటే అక్కడ మామిడికాయలు కానీ, మజ్జిగ కానీ, వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు. ఎనర్జెటిక్గా మనం కావాలంటే పల్లీలు కానీ అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో మంచి ఆహ్లాదకరంగా అడవుల్లో నుంచి ఒక మంచి ఆఫ్ ద బీట్ లాగా అడవి లోపలికి తిరుమల నుంచి ఒక మంచి క్రౌడ్ నుంచి ప్లేస్కి వెళ్ళడానికి అయితే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మధ్య మధ్యలో మనకి కోతులు ఇలాంటివి కూడా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో తిరుమలలో మీరు చూస్తున్నారు కదా, ఈ ఎనిమల్ అయితే ఉంది. సో అది మనకి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అడవుల్లో. సో జపాలి ఆంజనేయ స్వామి ప్రాముఖ్యత దాని గురించి చూసుకుంటే మనకి ఈ జపాలి అనే ప్లేసు, జపాలి అనే ఒక ఋషి ఇక్కడ తపస్సు చేశాడని చెప్పని అంటుందన్నమాట పురాణం. దాంతోపాటు ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు రామాయణం టైంలో అని చెప్పని మనకి పురాణం కూడా చెప్తుంది. సో పిల్లలు అందరు కూడా ఎంజాయ్ చేస్తారు బాగా ఆ టెంపుల్కి కానీ వెళ్తే. అండ్ ఆంజనేయ స్వామి ఒక కృప కూడా మనకి రావచ్చు అన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, మనం ప్రస్తుతానికైతే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మెట్లన్నీ ఎక్కేసి 1000 మెట్లు ఏవైతే ఉన్నాయో, సో మెట్లన్నీ కూడా పైకి ఉండదన్నమాట, కొండపైకి. ఎలా ఉంటుందంటే ఒక 20-30 మెట్లు ఉంటాయి. ఆ తర్వాత వెళ్ళంగానే మనకు ఫ్లాట్గా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక 20-30 మెట్లు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళంగానే ఫ్లాట్గా ఉంటాయి అన్నమాట. సో అట్లా ఉంటాయి కాబట్టి సో ఈజీగానే వెళ్ళొచ్చు. అండ్ కూర్చొని వెళ్ళడము ఒక 20-10 మినిట్స్ నడిచి దాని తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్తే మనకు ఆల్మోస్ట్ లైక్ ఒక 30-40 మినిట్స్ పడుతుంది. కొంచెం పెద్దవాళ్ళు అది ఏంటంటే ఒక 1 అవర్ దాకా పట్టచ్చు అనమాట. సో డెన్స్ ఫారెస్ట్లో ఉంటుంది టెంపుల్ అయితే మాత్రం. ఆ టెంపుల్ టైమింగ్స్ కానీ చూసుకుంటే మనకి మార్నింగ్ 6 AM స్టార్ట్ చేస్తారు టెంపుల్ ఓపెనింగ్. సో అండ్ ఈవినింగ్ 7-7:30 వరకు కూడా టెంపుల్ ఉంటుంది అనమాట. మధ్యలో వచ్చేసి మనకి 2-2:30 మధ్యలో 3 o'clock దాకా వచ్చేసి మనకి లంచ్ బ్రేక్ లాగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఆ కొలను ఏదైతే ఉందో. ఈ కొలంలో స్నానం చేస్తే మనకి పాపాలు పోతాయి అని చెప్పని అన్నారు. కాకపోతే అక్కడ ఎవరు అంత నీట్గా లేదు కాబట్టి జనాలు అందరూ ఏం చేస్తున్నారంటే జస్ట్ నీళ్ళు చల్లుకోవడం వరకు చేసుకుంటా ఉన్నారు అనమాట. మేము వెళ్ళిన రోజు అయితే మాత్రం కొంచెం రష్ అయితే ఉంది బాగానే. మనకి దర్శనానికి కూడా ఆల్మోస్ట్ లైక్ ఒక 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ దాకా పట్టిందనమాట. వీళ్ళైతే ఫోన్స్ అయితే అలౌ చేయరు మనకి టెంపుల్ లోపలికి, ఓన్లీ బయట వరకే మనం ఫోన్స్ చూసుకోవాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ప్రసాదాలు లైట్గా, అంటే లోపలికి డెన్స్ ఫారెస్ట్లో ఉంది కాబట్టి మనకి ప్రసాదాలుగా పొంగలి అలాంటివి కూడా పెడుతూ ఉన్నారనమాట. సో మేము వెళ్ళినప్పుడు కూడా పొంగలి కూడా ప్రసాదం పెట్టారు. ఇక్కడ ఒక చిన్న శివుడి క్షేత్రం కూడా ఉందన్నమాట. చిన్న శివలింగం పెట్టి దాన్ని నందికి పెట్టేది అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చెట్టుకి ఆంజనేయ స్వామికి అట్లా ఫామ్ అయిందనమాట. సో ఇది జపాలి. సో హోప్ యూ లైక్ ద వీడియో. మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. జపాలి తిరుమల వెళ్తే ఖచ్చితంగా జపాలి ఆంజనేయ స్వామిని ఒకసారి దర్శించుకోండి. మీ అందరికీ కూడా ఆంజనేయ స్వామి ఒక బ్లెస్సింగ్స్ ఉండాలి అని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.